హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోండి, రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ప్యాన్లో వేసేసుకుని ఉప్పు పసుపు కూడా వేసి వాటర్ అంతా పోయేదాకా బాగా ఎగిరించుకోండి. ఈ రొయ్యల కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వారంలో 2 టైమ్స్ కంపల్సరీ తినండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. విటమిన్ ఈ ఉంటుంది, B12 కూడా బాగా అందుతుంది. ఇక బాగా ఎగిరిపోవాలి, వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోండి. తర్వాత అవి పక్కన ప్లేట్లోకి తీసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేగనివ్వండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవి బాగా నూనెలో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈలోపు మనం రొయ్యలు వేసేసుకోండి. ఉప్పు కారం మీరు చూసేసుకోండి. నేను పిల్లలు తింటారని చాలా తక్కువే వేస్తాను. మసాలా కూడా మనకి ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోండి. ఇప్పుడు చివరిలో టమాటా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. టమాటా మగ్గేదాకా ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. ప్లీజ్